చూసారు కదా, చాలా బాగా వచ్చింది. మొత్తం చాలా బాగుందన్నమాట. ఇక్కడ చూసారా, మొత్తం వేరే లెవెల్ ఉందన్నమాట ఇదంతా. అసలు పైకి ఇంకా దీని పైకి ఇంకా వెళ్ళాము, ఇంకా బాగుంది, చాలా బాగుంది. వెల్కమ్ టు ఫెల్లో బాయ్స్. మనమైతే ఇప్పుడు ఇక్కడ దగ్గరలో మన పలాసలో ఉన్న వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. బేసికల్ ఏంటంటే అందరికి కూడా ఏంటని తెలుసు అంటే, వాటర్ ఫాల్ అంటే ఓన్లీ గండ అయితే తెలుసు, ఇంకే వాటర్ ఫాల్ అనేది తెలియదు. ఇక్కడ దగ్గరలో వచ్చేసి ఏంటది సుశాంత్ వచ్చింది. దేవేంద్ర చెప్పు, మర్చిపోయినా ఇప్పుడే పిత్తర్సే వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. అలాగే దాంతోపాటు ఇంకా దగ్గరలో డ్యామ్ అనేది ఒకటి ఉందన్నమాట, కొలింగ డ్యామ్ సంథింగ్ ఏదో. ఆ రెండు అనేది కవర్ చేస్తున్నాం అనమాట ఈరోజు మొత్తం. మరి వెళ్ళి సబ్స్క్రైబ్ కొట్టి చూసండి, ఇంక వీడియో మొత్తం ఇంక బెటర్గా ఉంటుంది. కంటిన్యూ ఇంక మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోతుంది. టిఫిన్ చేసాము. నేనైతే డైరెక్ట్ పర్లాకిమండి దగ్గర నుంచి వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఊరు నుంచి అయితే తీయలేదు, కొద్దిగా నైట్ అయితే సెట్ కాలేదన్నమాట వాతావరణం. మేము మెసేరు గడ్డలు తీసేమేటని ఆలోచించకండి. నైట్ అయితే చిన్న ప్రోగ్రామ్ అయితే జరిగిందనమాట. ప్రోగ్రామ్ చేయడం వల్ల తీయాల్సి వచ్చింది. అప్డేట్ వస్తుంది, రెండు ప్రాబ్లం లేదు, పోస్ట్ చేస్తుంది దీనివల్ల లేట్ అనేసి. మరి ముందరికి వెళ్తూ మాట్లాడుకుందాం ఓకేనా గైస్. లొకేషన్ మొత్తం చాలా బాగుందన్నమాట. మొత్తం కూడా మహేంద్రం కొండలు అనమాట, అవన్నీ కూడా. ఈ సైడ్ నుంచి ఇక్కడ నుంచి మనసా వెళ్ళి మనసా దగ్గర నుంచి వెళ్ళాలి కదా, మనసాయికి వెళ్ళాలన్నమాట. ఈ సైడ్ నుంచి డైరెక్ట్ అటు నుంచి కూడా రూట్ ఉంది, బట్ మాకు ఇటు నుండి దగ్గర కాబట్టి ఇటు నుండి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. మ్యాక్సిమం ఇటు నుండి వెళ్ళినప్పటికీ కొద్ది టైం అయితే పడుతుంది. ఇక్కడ మొత్తం లొకేషన్ చాలా బాగుంది. మొన్న మహేంద్రం చూపించాను కదా, ఎగ్జాక్ట్ అలా ఉంది అనుకోండి. మాకైతే ఎండ లేదు అనమాట లెక్కలని. మహేంద్రం వెళ్ళినప్పుడు కూడా ఎండ లేదు, ఇక్కడ కూడా ఎండ లేదు అనమాట. లొకేషన్ మొత్తం చాలా బాగుంది గైస్. ఇప్పుడు గొప్పల నుంచి అయితే బయలుదేరమన్నాం కదా, కంటిన్యూ వస్తుందన్నమాట. ఇక్కడ మనకి మహేంద్రం వెళ్ళే ముందులా షాప్ కూడా ఉంటుంది కదా, ఆ రూట్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక గుడి ఉందన్నమాట. ఇది చాలా ఫేమస్ అంటే ఈ గుడి చూడండి, చాలా బాగుంది. ఏ గుడి? కొలువమ్మ తల్లి గుడి అనమాట, చాలా ఫేమస్ అంట. నేను చూశాను అనమాట. చూడండి మొత్తం మీకు బ్యాక్ సైడ్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ మొత్తం చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. మొత్తం చుట్టుపక్కల మొత్తం కొండలు, ఎందుకంటే మహేంద్రం దగ్గర కదా ఇక్కడ. చూడండి కాలువ ఏదైనా సరే చాలా బాగుందన్నమాట. ఇక్కడ సైలెన్స్గా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. మొత్తం ఏరియా మొత్తం ఓన్లీ ఒక పాన్ షాప్ ఉంది, మిగతా ఇంకేమీ లేదు. దీనికంటే ముందరికి వెళ్తే ఏంటంటే ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, అంటే ఈ గడ్డ వస్తుంది కదా, దీనికి సంబంధించింది ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంది అంతే, దాని మించి ఇంకేమీ లేదు ఇక్కడ. మళ్ళీ ఇటు సైడ్ అంటే మనం వెళ్ళేది ఇంకెళ్ళాలన్నమాట ఇటు సైడ్. చూద్దాం ఇంకా బెటర్ ఇంకేమైనా లొకేషన్స్ ఉంటే చూపిస్తాను ఓకేనా మీకు. అలాగే మీకు తర్వాత డిస్ప్లే మీద కూడా లొకేషన్ ఎలా వెళ్ళాలి ఏంటనేసి కూడా ట్రై చేస్తాను పెట్టడానికి వీలైతే ఓకేనా. దగ్గరికి వెళ్తాను చూడండి, మొత్తం చాలా బాగుంది ఇక్కడ. మొత్తం కూడా కనిపిస్తుంది కదా, మొత్తం క్లియర్ చేస్తారు, చాలా బాగా కట్టారు అనమాట. పాత నుంచి అయితే ఓన్లీ అది ఒక్కటే ఉందంట. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అది ఓన్లీ ఆ చిన్న గుడి. ఇది మొత్తం ఒడియాలా రాసి ఉంది. మనకి ఆంధ్ర అయితే ఆల్మోస్ట్ రాదు, ఎందుకంటే ఇక్కడ అంతా ఒడియాలో ఉంటారు. బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట ఈ ప్లేస్ మొత్తం. అమ్మవారికి అయితే చూపిస్తానుండండి. వాళ్ళు అయితే ఇప్పుడు పూజకి వెళ్ళారనమాట, ఇప్పుడే జస్ట్ వచ్చారు ఆ కార్ మీద. మనం తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను కదా. మొత్తం సూపర్ కదా గాయ్. ఇక్కడ గైస్ ఇక్కడ ఒక గుడి ఉందన్నమాట, చాలా బాగుంది. శివాలయము విత్ ఆంజనేయుడు అన్నీ కూడా ఉన్నాయి విగ్రహాలు. మీకు ఆంజనేయుడు అయితే చూపించలేకపోయాను. గుడి చూసారు కదా, చాలా బాగుంది అనమాట. ఇక్కడ దీని పైన కూడా ఇంకో గుడి ఉంది. ఇక్కడ ఎవ్రీ సోమవారం కూడా అన్నప్రసాదం పెడతారంట. చూడండి ఇక్కడ లొకేషన్ మొత్తం చాలా బాగుంది చూడండి మొత్తం ఓకేనా. మొత్తం మహేంద్రం కొండలే గైస్ ఇవన్నీ చూడండి. కనిపిస్తున్నా అంటే నేను బండి మీద ఉన్నాను కాబట్టి వాయిస్ అనేది చెప్పలేకపోతున్నాను వీటి గురించి. చూడండి చాలా బాగుంది అనమాట. ఎండ అయితే వచ్చింది అనమాట. ఎండ వస్తే చాలా మంచిగా కనబడుతుంది మొత్తం. ఇప్పుడు కూడా ఎండ వచ్చింది కాబట్టి మొత్తం ఆ సైడ్ ఉన్న మొత్తం కూడా కొండలే, ఏమీ ఉండదు. చూడండి మొత్తం ఆ చివరి నుంచి మొత్తం ఇదంతా కొండలే అనమాట, ఇంకేమీ లేదు.
యువతలు కూడా ఈ సైడ్ కూడా మొత్తం కొండలే అనమాట ఇవన్నీ. చాలా పీస్ఫుల్ ప్లేస్, మొత్తం చాలా పీస్ఫుల్ ఉంది గైస్. రావాలంటే చూడండి, మంచి ప్లేస్ అయితే కవర్ చేస్తాను నేనైతే, ఓకేనా. మనసా అయితే వచ్చేసాం అనమాట. స్ట్రైట్ వస్తా మనసా అని చెప్పాను కదా, మనసా అయితే వచ్చేసాము. ఈ ముందులో ఉంది మనసా జంక్షన్ అనమాట, 3 రోడ్ జంక్షన్. అక్కడ ఇటు సైడ్ వెళ్తే మన మనసా గుడి ఉంటుంది, ఇటు సైడ్ మన మహేంద్రం వెళ్ళే రూటు ఇదొకటి. మేము వెళ్తున్నాం కదా, ఇటు వస్తే మహేంద్రం వచ్చే రూటు ఇదొకటి. ఇటు సైడ్ అయితే వాసుదేవ్ దేవాలయం అనమాట. మనసా మొత్తం చాలా ఫేమస్ ఇది. ఇదంతా మనసా, ఇటు సైడ్ వెళ్తే మనసా అనమాట. మనం ఇటు నుంచి స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఏదంటే నార్మల్గా మీరు మనసా నుండి వస్తారన్నా సరే వచ్చు. మేము ఎందుకంటే గుప్పల మీద నుండి వచ్చాం అంతేనే. మీరు మనసా మీద నుంచి రావాలన్నా సరే డైరెక్ట్ చెప్తానండి. ఇంక ముందు ఇంకేమైనా బెటర్గా ఉంటే ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుంది. చూసారు కదా, చాలా బాగుంది అనమాట. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఎప్పుడూ సిటీలో ఉన్న వాళ్ళకి, డ్యూటీ చేసిన వాళ్ళకి ఇవన్నీ కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడు వెళ్ళము. మనిషి మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే, వద్దు అన్నోడు అంటే ఉంది అన్నోడికేమో అవసరం లేదు దాని గురించి, లేదు అన్నోడికి మాత్రం కావాలి అంతే. మరి మనం ఇప్పుడు కంటిన్యూ డ్యూటీలో ఉంటాము, ఈ లొకేషన్స్ ఏమీ చూడలేము. అదే నార్మల్గా లొకేషన్లో ఉన్నోడికి సిటీలో ఉందాం అన్నట్టు అనిపిస్తుంది. అంతే మనిషి మెంటాలిటీ అంతే. మరి బేసికల్ ఏం చేస్తాను చెప్పండి. అలా మాది విలేజ్ అనుకోండి, బట్ నేను తెల్ల లేచి డ్యూటీకి వచ్చి చాలా నైట్గా ఆ టైంకి వెళ్ళాల్సి వస్తుంది కదా. మరి దాన్ని పెట్టి చూసారు కదా మీరు. ఓ చింటు బ్రోస్ మొత్తం ఇవన్నీ కొండలు బాగుంది అనమాట లొకేషన్స్ అయితే. ముందు చూపిస్తాను అన్నమాట, ఓకేనా. అంటే గాయస్ ఈ లోన్కి అనమాట రావాలి. కొద్ది ముందరికి వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ అనేది రూట్ వస్తుంది. ఆ రూట్ అంతా తిరగాలి. ఆ రూట్లోన మొత్తం చాలా బాగుంది అనమాట. అక్కడ కూడా చిన్న విలేజెస్ ఉన్నాయి అనమాట లోన. ఇక్కడ నుంచి మీకు మహేంద్రం కొండలు అయితే అంటే చాలా క్లియర్గా కనిపిస్తాయి అనమాట మీకు కొండలు. దాని తర్వాత మీకు అన్నీ చూపిస్తే చూడండి, చాలా టర్నింగ్స్ కనిపిస్తాయి. మొత్తం చూసారు కదా, చాలా బాగుంది అనమాట మొత్తం ఇక్కడ. చూడండి చాలా బాగుంది. ఇక్కడ వాన పడితే మీరు ఆలోచించే అవసరం లేదు. అవతలకి రారు, అవతలకి వెళ్ళరు అస్సలకి. అది జరగని పని అనమాట. చూసారా ఎంత కిందకు ఉంది ఇది. మొన్న గట్టి వానకైతే ఇదంతా నిండిపోయి ఉంటుంది నాకు తెలిసినంత వరకు. చూద్దాం కొద్ది ముందరికి వెళ్తే. కానీ ఇక్కడైతే 3 రోడ్ జంక్షన్ వస్తుంది. స్ట్రైట్గా వస్తే మీరు 3 రోడ్ జంక్షన్ లెఫ్ట్ సైడ్ కట్ అవ్వకూడదు, స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. మరి ఆ డ్రిల్లర్ అనుకోండి ఏ ఊరు వెళ్తారు నాకు తెలియదు, బట్ స్ట్రైట్గా వెళ్ళాలి ఇక్కడ నుంచి మొత్తం అనమాట. మరి ఇంకెటు కట్ అవ్వకండి. రూట్లో ఉంటే లెఫ్ట్ చూసుకొని ఇంకో రూట్ ఉందన్నమాట. ఆ రూట్ నుండి కూడా కట్ అవ్వకండి, ఓకేనా. కనిపిస్తుంది ఇప్పుడు పిచ్చ క్లియర్గా ఉంది గాయస్. చూసేయండి మొత్తం అసలు లొకేషన్ మొత్తం మీ గురించి ఎలా ఉంది. అదిరిపోలే మొత్తం అయితే. రైట్ సైడ్ మళ్ళీ వెళ్ళకూడదు, లెఫ్ట్ సైడే రావాలి మొత్తం. చూడండి ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. ఎందుకంటే ఇబ్బంది, మళ్ళీ మూమెంట్లో వేసుకోకండి నన్ను. కరెక్ట్గా చెప్తున్నా నేనైతే. రోడ్ మాత్రం బాగుండదు, మళ్ళీ చెప్తున్నా. కేర్ఫుల్గా మ్యాక్సిమం డబల్ రావడానికే ప్రయత్నించండి. ట్రిపుల్ అయితే చాలా కష్టం, ఓకేనా. రోడ్డు మాత్రం చెత్తోప్య. సరే కొత్త వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాక్సిమం 30-40 మెయింటైన్ చేయాలి, అంతే తప్ప ఇంకెక్కువ మెయింటైన్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే రూట్ అంతా బాగుందన్నమాట. ఏం చెప్తాం, ఎక్కడికక్కడ గోతులు, ఎక్కడికెక్కడ. మళ్ళీ సింగిల్ వే ఇది, హార్న్ కూడా కంపల్సరీ ఉండాలి, ఓకేనా. గాయస్ చెప్పింది వినండి, స్పీడ్ అయిపోయి వచ్చేయండి. అలాగా మేమైతే ముందరికి వెళ్ళిపోయాము. ఇటు నుంచి మీరు అటు నుండి వచ్చిన తర్వాత ఇక్కడ పెద్ద మర్రి చెట్టు, ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉంటుంది. ఇటు నుండి మీరు వస్తారు, ఇక్కడ మాత్రం లెఫ్ట్ తీసుకోవాలి కంపల్సరీ. ఫ్రంట్కి వెళ్తే
నడుచుకుంటూ అయితే వెళ్ళడానికి దారి ఉందంట. ఇటైతే బళ్ళు మీద నుంచి దారి. చూడండి చాలా మంది ఉన్నారు ఇక్కడ మనకన్నా ముందులేనే. మనమానే కాదు, లొకేషన్ మొత్తం వేరే లెవెల్ ఉంది గాయస్. బుర్రపాడు మొత్తం పిక్నిక్ స్పాట్ అనమాట ఇదంతా. ఇదొకటి ఇక్కడ గుడి చాలా బాగుంది, చాలా మంది ఉన్నారు ఇక్కడ. తెల్లవారికి వచ్చి పిక్నిక్లు చేసుకోవడానికి ఎవరైనా రావాలంటే కొద్దిగా మార్నింగ్ రండి, చాలా బాగుంది అనమాట. మార్నింగ్ వచ్చి ప్రశాంతంగా వండుకొని అని చేసుకుంటే బాగుంటుంది. ఇంకా వివరాలు చెప్తున్నాను, కొద్దిగా డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోతాం ఓకేనా. వీళ్ళందరూ చూడండి డ్యామ్ దగ్గర నుండి వస్తున్నారు అనమాట. నాకు తెలీదు, చాలా మా ఫ్రెండ్ చెప్పాడు అనమాట చాలా బాగుంటుందని. బయలుదేరిపోయాం పనిలో పని. ఎప్పటికైనా సరే ఎంత సంపాదిస్తాను చెప్పండి, సంపాదిస్తే ఎంజాయ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎంత సంపాదించినా సరే సేల్స్ స్పీడ్లో అవ్వదు. ఏదో ఒక్కరోజు సెలవు పెట్టుకుని అలా కానించేవాళ్ళు అంతే గైస్. డ్యామ్ దగ్గరికి వెళ్ళి మిగతా మొత్తం వ్యూ చూపించేస్తాను ఓకేనా. చూసారా మొత్తం కూడా కొత్త కట్టున్నారు, చాలా బాగా కట్టున్నారు అనమాట. ఇప్పుడు అమ్మా చాలా బాగుంది చూడండి. ఇది గ్యాస్ చూడండి గ్యాస్. ఇదేమో నాకు డౌట్ వేస్తుంది, మా వాడికి ఒకసారి అడగాలి. పైకి వెళ్దాం గ్యాస్, దానికేముంది పైకి వెళ్దాం. పైకి అయితే రూట్ ఉంది చూడండి మొత్తం. పద గ్యాస్ ఓకేనా. ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటుంది ఓకే. ఇక్కడ మాత్రం డ్యామ్ కూడా చాలా బాగానే ఉంది. మనం ఎప్పుడు డ్యామ్ చూసి చెప్పండి, ఒట్టి సినిమాలోనే ఏదో గేట్లు చూడటం తప్ప దగ్గరికి వచ్చి చూడటం అనమాట. నేను కూడా వాళ్ళు ఎక్కడున్నారు ఎక్కడున్నారు చూడండి. అవసరమా సారీ అవసరం. ఇక్కడ కూడా రోడ్ చూసారు కదా గాయస్. వ్యూ చూపించడానికి మాత్రం ఇటు రావాల్సి వచ్చింది మొత్తం పై రూట్ నుంచి కిందకి. గాయస్ ఇక్కడ మాత్రం బేవచ్చింగ్ వాటర్ ఉంటే ఎలా ఉంటుందో తెలుసా, చాలా బాగుంది. ఇక్కడ నుంచి లొకేషన్ మీకు చూపిస్తాను చూడండి. చూడండి అసలుకి ఇక్కడ తక్కువ వాటర్ అయితే ఓకే, ఎక్కువ వాటర్ అయితే మాత్రం చాలా బాగుంటుంది కదా. అసలు బుర్రా పాడు ఉంటుంది మొత్తం. చూడండి ఇక్కడ నుంచి మొత్తం మీకు చూపిస్తాను ఎలా ఉందో. మొత్తం వైడ్ యాంగిల్ పెడతాను చూడండి. మొత్తం లొకేషన్ చాలా బాగుంది. మొన్న తుఫానప్పుడు వచ్చినా బాగుందేమో ఈ లొకేషన్ చూడడానికి. చాలా బాగుంది కదా అసలుకి, చాలా బాగుంది. చూసారు కదా చాలా బాగా వచ్చింది మొత్తం, చాలా బాగుంది అనమాట. ఇక్కడ ఒక ఓన్లీ నీళ్ళు సౌండ్ తప్ప, కిందన పడే నీళ్ళు సౌండ్ తప్ప ఇంకేమీ వినబడట్లేదు అనమాట ఇక్కడ. అంతే చాలా. మీరు కూడా సైలెన్స్ వినండి ఒకసారి. విన్నారు కదా ఎంత బాగా వచ్చిందో సౌండ్స్ మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడ. రండి అంటే కొద్దిగా వాన ఉన్నప్పుడు ఇంకా వస్తే ఇంకా హైలైట్ ఉంటుంది అనమాట. ఇక్కడ వాన పడేటప్పుడు ఈ వాటర్ అనేది పారేటప్పుడు వస్తే ఇంకా చాలా బాగుంటుంది ఓకేనా. దీని తర్వాత ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఓకేనా. గ్యాస్ చూడండి మొత్తం చాలా బాగుంది ఇక్కడ. అంటే దాని తర్వాత ఇదంతా డ్యామ్ వాటర్ అనమాట. ఇట్ ఈస్ ఎ డ్యామ్. ఇదే నందమూరి తారక రామారావు ఓపెన్ చేసిన జాగా. ఏడిది నందమూరి తారక రామారావు సీనియర్ నందమూరి తారక ఓపెన్ చేసింది కదా. నాకైతే నోరు తిరగ అంత పెద్ద పేరు కష్టమే, అందుకే చెప్పించాను. నట సార్వభౌమ చెప్పు దానికి. నట సార్వభౌమ నవరత్న ఈ నందమూరి తారక రామారావు గారు ఓపెన్ చేసిన, అంటే శంకుస్థాపన చేసి ఓపెన్ చేసిన స్థలం అదే ఈ కలింగదల డ్యామ్. ఓకే మా ఊరు వెనకాల వస్తున్నాను చూడండి. వాళ్ళిద్దరూ మేము ఇంకో బండి కూడా వస్తారు వెనకాల. కొద్దిగా మనం ఇప్పుడే బిత్తరసాయి డ్యామ్కి వెళ్తున్నాం. అంటే డ్యామ్ కావలేదు. బిత్తరసాయి డ్యామ్ అంటే అది ఒక వాటర్ ఫాల్ క్లమ్ డ్యామ్ రెండు ఈక్వల్గా ఉంటుంది. అది చూసి మనం మీ అందరికి అందజేస్తాం. మీ అందరికి ఎంటర్టైన్మెంట్ చేయడమే మా యొక్క ఉద్దేశం. మేము వెళ్ళి ఎంజాయ్ చేయడం కాదు. వీలుంటే రావాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి. ప్రజలకి ఎట్టి పరిస్థితిలో ఎలాగ ఎంజాయ్ చేయడం అనేది క్వశ్చన్ మార్క్ ఉంటే ఆ క్వశ్చన్ మార్క్ సమాధానమే మేము ఇప్పుడు చూపిస్తున్నాం. అంతే మాత్రాన మేము ఎంజాయ్ చేస్తాం అన్నది కాదు. ప్రజలకి ఎట్టి పరిస్థితుల్లో ఎలాగ ఎంజాయ్ చేయడం అంటే ప్రతివాడు టౌన్లో వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. కాకపోతే మనం ఇప్పుడు విలేజ్లో ఎంజాయ్ చేయడం అంతే. మొన్న చూసారు కదా, మొన్న మీకు మహేంద్రం చూపించాం, అలాగే చూపిస్తాను. ఇప్పుడు మోర్ దెన్ అంటే మన వాయిస్లో మోర్ దెన్ వీడియోస్ అంటే ఇప్పటికి టౌన్లో సిటీలో కల్చర్ వేరు.
మనం ఇప్పుడు ఎల్లో వేలలో మనం విలేజ్ కల్చర్ ఎలాగ ఉంటుంది, విలేజ్ ఎలాగ ఉంటుంది అనేది మనం చూపిస్తాం. దాంట్లో బెటర్ దెన్ మనం చూపిస్తాం. ఓకే బాయ్. రోడ్డు వర్క్స్ అయితే అవుతున్నాయి కదా, రోడ్డు వర్క్స్ మొత్తం ఇక్కడ రోడ్డు వర్క్ అవుతున్నా మన కోసం. ప్రస్తుతం సిచ్యువేషన్ బండి కండిషన్లో ఉండాలని చెప్పాను కదా, మాది ఆల్రెడీ చైన్ అయితే జారింది, దోల తీరింది. వీళ్ళు అన్నా ఇది అన్యాయం, ఫామ్లు ఉన్నట్టున్నారు అందరూ, మరి ఇంకేట అనలే. అందుకే కంపల్సరీ బండి కండిషన్లో ఉండాలి. ఓకేనా, చూసుకోండి మరి. బళ్ళు ఇక్కడ ఎక్కడ కూడా మెకానిక్ షాపులు అయితే ఉండవు. ఓకేనా గాయస్, ఇక్కడ ఉన్న వాళ్ళకి అయితే హెల్ప్ అడిగాం అనమాట. హెల్ప్ అడిగితే హెల్ప్ చేస్తున్నారు చాలా బాగా అనమాట. బేసికల్లీ ఇక్కడ ఒకరు వచ్చారు, అక్కడ వాళ్ళ ఇల్లు ఉంది ఇక్కడ అదొక కార్నర్లోన. వాళ్ళకి చెప్తే వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చారు మెకానిక్. మళ్ళీ కిట్ తేడానికి అయితే వెళ్ళారు. ఇప్పుడు వేరే వాళ్ళకి కిట్ తేడానికి వెళ్ళారు. కిట్ తెచ్చిన తర్వాత రిపేర్ అయితే చేస్తారనమాట. రిసీవ్ అయితే చాలా బాగా చేసుకుంటున్నారు. బట్ బండి మాత్రం కంపల్సరీ కండిషన్లో ఉండాలి. ట్రిపుల్ డ్రైవింగ్ 80% ట్రై చేయకండి. డబుల్ లేదా సింగిల్ బండి కండిషన్ ఉండాలి. ఓకేనా, లేదంటే ఇదే ప్రాబ్లం అవుతుంది. లేదు అంటే ఈ మెకానిక్ నెంబర్ అనేది నేను డిస్ప్లే మీద ఇస్తాను. ఒకవేళ ఈ ఏరియాకి వచ్చేటట్టు ఉంటే ఎవరైనా సరే ఈ నెంబర్ కాల్ చేయండి, ప్రాబ్లం లేదు, వస్తారు. ఓకేనా, అతను వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఎవరు ఏంటనేసి. సరేనా సార్, చిన్నపిల్లలు ఎంత వెయిట్ని పట్టున వెళ్ళిపోతున్నారు. అదే మన వాళ్ళు ఉన్నారు మన సైడ్ వాళ్ళు, అసలుకి ఇంత వెయిట్ పట్టినారు అనుకోండి ఇబ్బంది అవుతుంది. చిన్నపిల్లలు అనమాట, మోసుకొని వెళ్తున్నారు అనమాట. ఇప్పుడు ఆ వెయిట్ మోయమంటే ఎవరు మోయరు. మెకానిక్ అని చెప్పాను కదా, కిట్స్ అన్ని తెచ్చారనమాట వాళ్ళు. చూడండి మొత్తం కూడా చాలా ఇక్కడ పీస్ఫుల్గా ఉంది. సిటీలో ఉన్న వాళ్ళకి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఇక్కడ ఒక బండి సౌండ్ లేదు, ఒక హార్న్ సౌండ్ లేదు, ఏమీ లేదనమాట. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది మొత్తం. ఆల్రెడీ చేశాను చెప్పి అన్న, తర్వాత నాకు అడగొద్దు మళ్ళీ ఏటివన్నీ, సరేనా? మొన్న లాస్ట్ టైం అలాగే అన్నారు. కాపీరైట్ చూడండి మొత్తం రీల్స్ కి రావు కానీ యూట్యూబ్ లో పెడితే కాపీరైట్ పడుతుంది కంపల్సరీ. చాలా ఇబ్బంది. మొత్తం రోడ్ అయితే వేస్తున్నారంటే ఇక్కడ ఈరోజు కరెక్ట్ ప్లేస్కి బుక్ అయిపోయాం అన్నమాట. ఇదంతా చాలా స్ట్రాంగ్ అయితే వేస్తున్నారు. ఇదంతా చూసారు లొకేషన్ ఎంత బాగుంది చూడండి. ఇదంతా లొకేషన్ అనమాట. నడుచుకుంటే వెళ్తున్నాము. బొల్లు అయితే కష్టం అనమాట. గాయస్ చూసినా మొత్తం ఇక్కడైతే ప్లేట్లు అయితే మేము తేలేదు. అరిటాకులు అయితే తినడానికి ప్రిపేర్ అయ్యామన్నమాట. చైన్ జారిపోతే ఇది పరిస్థితి. మెకానిక్ బాగు చేసిన తర్వాత కూడా మళ్ళీ జారింది, మళ్ళీ ఎక్కించాం మేమైతే. బట్ ఎవరైనా బండి మాత్రం కండిషన్లో కంపల్సరీ ఉండాలి. ఓకేనా, ఏవి మంచి ఆకులు ఇదొకటి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ పైన ఉన్నాయి. లొకేషన్ చూపిస్తుంది చూడండి. మీకు ఎలా కనబడుతుందో నాకైతే తెలియదు, మాకు మాత్రం 2 కళ్ళు చాలడం లేదు. అంతా బాగుంది ఇక్కడ మొత్తం. ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా. మీరు ఒక్కసారి వినండి, ఒక్క 30 సెకండ్స్. వింటున్నారా సౌండ్ ఎలా ఉందో? పక్షుల సౌండ్, వాటర్ సౌండ్ చాలా బాగుంది. చూపిస్తాను చూడండి, మొత్తం చూపిస్తాను చూడండి. ఇదొకటి, ఇది మొత్తం వాళ్ళు ఉండడానికి వీళ్ళు అనమాట. బ్యాక్ సైడ్ మీకు బ్యాక్ కెమెరాతో చూపిస్తానండి. చూడండి వీళ్ళు స్టే చేయడానికి ఇది మొత్తం, ఇదంతా వీళ్ళు స్టే చేసేది. వీళ్ళు ఇక్కడ మొత్తం వడియా అనమాట. మొత్తం వీళ్ళ కోళ్ళ గురించి ఒక ఇల్లు, మేకల గురించి ఒక ఇల్లు, వీళ్ళ గురించి ఒక ఇల్లు. ఇది కూడా వీదే కానీ ఇది ఇండియా అంటే మన సిటీ స్టైలు, ఇది విలేజ్ స్టైలు. ఇదంటారా ఫారెన్ స్టైల్. ఈ 2 కూడా మామూలు లేవు కదా. చాలా కూల్గా ఉంది ఇక్కడ. కానీ ఒకటి తుఫాన్లు అలాంటివి వస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ చూడండి సంథింగ్ చెట్లు ఉన్నాయి. ఇవి పైనాపిల్ చెట్లు. అవి పైనాపిల్ ఒకసారి ఉండండి. పైనాపిల్ చెట్లు ఉన్నాయి ఇవన్నీ. ఒకసారి కొనుక్కుంటా. ఇవంతా క్లారిటీ అయిపోయింది. మొత్తం పైనాపిల్ చెట్లు అనమాట. ఒడియాలో కుక్కర బోల్సో అంటారంట. అలాగంటే వాళ్ళకి అర్థమైంది.
చూడండి ఇక్కడ నుంచి మొత్తం అదంతా పైనాపిల్ పంటే మొత్తం ఇదంతా. మిగతాదంటారా జీడి పంట ఉంది, అరటి చెట్లు ఉన్నాయి, మొత్తం ఓవరాల్గా ఇక్కడ ఒక పీస్ఫుల్ మైండ్ అనమాట. సిగ్నల్స్ ఏమీ ఉండవు ఇక్కడ, అంతా కూడా చాలా బెటర్ అనమాట. మీరు ఇంకేమంటారా? ఇందాక హైలైట్ విషయం ఏంటంటే గ్యాస్ స్టవ్ అనేది మేము గొప్పిలో ఉంచామన్నమాట. ఆల్మోస్ట్ మనసే వచ్చిందో తప్పుడే అర్థమైంది అనమాట గ్యాస్ స్టవ్ ఏదనేసి. మళ్ళీ గొప్పిలు వెళ్ళి గ్యాస్ స్టవ్ పట్టున వచ్చానమాట. 2 సార్లు తిరిగా, మామూలు ఉండదు కదా. ఆ రూట్ అంటారా బాబు వేరే లెవెల్ ఉంది. ఆ రూట్లో అసలు నడిచే ఓపిక కూడా మాకు లేదు. సెల్లోనికి వెళ్దాం, సెల్లోనికి వెళ్దాం. సెల్లోని చూపిస్తా. దెక్కువకు గొర్రెలకు గొర్రె దెక్కువకు అందరికి పద సెల్లోనికి వెళ్దాం. చూడండి బ్యాక్ కెమెరా చూడండి. వీళ్ళది ఓన్లీ ఎంత బాగుంది చూడండి. ఒక కట్టెలు పొయ్య, వీళ్ళు పడుకోవడానికి కూడా కాదా మంచం, సామాన్లు పెట్టుకోవడానికి. అటుకు మన ఇంట్లో అట్లు ఉంటుందో అటుకు, దీన్ని ధాన్యం నిల్వ చేసుకుని ఇది వీళ్ళు సంవత్సరం పొడిగా ధాన్యం పెట్టుకోవడానికి అంతే. వీళ్ళు దుప్పళ్ళు ఇల్లు చూసారా అన్న. ఫోటో తీసుకుందా అన్నలోన, బాగుంది, చాలా బాగుంది. కూల్గా ఉంది. ఎంత ఎండ వచ్చినా సరే ఇక్కడ ఏముండదు, అంత బాగుంది. ఇక్కడ నుంచి మొత్తం ట్రెక్కింగ్ అనమాట, మామూలు ఉండదు. ఇక్కడ నుంచి మొత్తం ట్రెక్కింగ్ 1.5 కిలోమీటర్ దాకా అని చెప్పారు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఒకళ్ళ గ్యాసు, ఒకళ్ళ సంచి, ఒకళ్ళ ఇటాకులు, పార్టీ ఎంజాయ్ చేయి. ఇంకేం లేదు, డబ్బులు సంపాదించడం, ఎంజాయ్ చేయడం, వ్యూ పాయింట్లు చూడడం. చూపిస్తాను పదండి రా ప్రశాంత్. చూసారా మొత్తం చాలా బాగుంది ఇక్కడ. చూడండి మన వాళ్ళు అయితే నడుచుకుంటే ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాం ఇదంతా. చింటూ బ్రో, ఆహా కానీ గైస్ చూసారా చాలా బాగుంది. కానీ గైస్ ఇక్కడ నుంచి మొత్తం 1 కిలోమీటర్న్నర వరకు మొత్తం నడ్డమే. మన నీళ్ళు తాగకపోయినా ప్రాబ్లమే లేదు. గ్యాస్ స్టవ్ వస్తాడు ఏడికి. ఆహా మొత్తం ఇక్కడ కూడా ఇల్లు ఉన్నాయి అనమాట. చూడండి మీరే, మొత్తం ఇక్కడ కూడా ఇల్లు ఉన్నాయి. ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ కొద్దిగా మనకి అన్నీ కూడా ఫుల్ ప్రిపేర్డ్ రండి. వాటర్ లేకపోయినా ప్రాబ్లం లేదు. అసలు వేరే లెవెల్ ఉంది కదా బాబా. మొత్తం వాటర్ సౌండ్ అయితే బుర్రపాడు ఉంది. చూడండి కింద వాటర్. ఎంత హాయి, ఎంత హాయి మౌనం. మహేంద్ర పైనుంచి ఉంది గస్. చూడండి గస్, చూడండి మొత్తం ఎంత బాగుంది. పైన తోలు తీరిపోతుంది చూసారా. చూడండి ఎలా ఉంది. మోసుకొని వచ్చినప్పటికీ వంద హాయి హాయి ఏమిటో ఈ హాయి అయిపోతుంది. నేను వెనకాల ఉంటే నన్ను వదిలేత్తరా అనేసా. అమ్మా తెలివి. గాయ సౌండ్ వచ్చేసింది. దగ్గరికి అయితే వచ్చాము వాటర్ ఫాల్స్ దగ్గరికి. మీకు వస్తుందా సౌండ్? చూడండి మొత్తం సౌండ్ మీకు వినిపిస్తుందా లేదో తెలియదు. దగ్గరికి వెళ్ళిపోతున్నాం గాయస్. చూడండి వచ్చేసాం గాయస్. చూడండి ఇక్కడ నుండి పడితే మరి ఇంకేముండదు కానీ మధ్యలో ఉండిపోతాంలేండి. మొత్తం ఎదురుడంకే ఉంది, మొత్తం ఎదురుడంక. వచ్చాం వాటర్ ఫాల్ దగ్గరికి. ఇక నడాలి, కొద్ది కేర్ఫుల్గా నడాలి. చూసారా కేర్ఫుల్ నడాలి. మీరు చూడండి మొత్తం ఉంది. ఇంకొద్ది ముందరికి వెళ్తే అయిపోయింది. వచ్చేసాం. అక్కడ నీ ఇక్కడ జలపాతం ఎక్కడ? కానీ వాటర్ తక్కువ ఉంది కొద్దిగా. గాయస్ వాటర్ కొద్దిగా తక్కువ ఉంది అంతేనే. గాయస్ బుర్రా పట్ గాయస్.
ఉండు వక్త వర్మ వక్త గాయస్ వేరే లెవెల్ గాయస్. మీరు అసలుకి 2 కలిసాలు దీనికన్నా కొద్దిగా వాటర్ ఉండాలి, కానీ గండాతి కూడా వేరే లెవెల్, దానికన్నా హైలైట్ ఉందన్నమాట ఇక్కడ వాటర్. మీరే చూడండి అసలు మీరు ఇక్కడ ఏది పడిపోయినా సరే క్లియర్ కనబడుతుంది, చాలా క్లియర్ గా చూసారా. చాలా బాగుంది గాయస్ అసలుకి. అంటే నేను చెప్తుంటే మీకు అర్థమవుతుందా లేదా నాకు తెలియదు, కళ్ళుతో చూస్తే మాత్రం అసలు మర్చిపోలేరు బాయ్. ఇక మొత్తం కొండలు కొండలు గాయస్. మరి ఇంకెందుకు వంట అయితే స్టార్ట్ చేస్తాం గాయస్. మరి వంట స్టార్ట్ చేస్తే మా ఫ్రెండ్ ఇంకోటి రావాలి, ఇంకోటి వచ్చిన తర్వాత తినడం, చాలా స్నానం చేయడం బేవచ్చమైంది ఉంది ఇంకా. ఓకే వంట అయితే అయిపోయింది, టిఫిన్లు ఇంకా పోయడం అయితే ఉంది. ఏటైపోదులే అన్న, ఇక్కడ కటింగ్స్ అయితే అవుతాయి. కటింగ్ అయిన తర్వాత ఇంకా బిర్యానీ అయితే పెట్టాలి. ఓకేనా మామూలు లేదు, వంట అయితే ఆల్మోస్ట్ అంత అయిపోతుంది, వంట అయితే అవుతుంది. మా వాడు ఇంకోటి కూడా వస్తుంది. వాతావరణం చూసేలా ఉందనుకోకండి ఈ చెవిట్లోనే. సందీప్ అనేది వేస్తే తీయకూడదు కదా గైస్, మామూలు లేదు అసలుకి. న్యాచురల్ చాలా బాగుంది. ఓకేనా గైస్, ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఛార్జింగ్ అయిపోయింది, వేరే ఫోన్ అయితే వస్తుంది. ఓకేనా చూసారా, మొత్తం వేరే లెవెల్ ఉందన్నమాట ఇదంతా. అసలు పైకి ఇంకా దీని పైకి ఇంకా వెళ్ళాము, ఇంకా బాగుంది, చాలా బాగుంది. అలా గైస్ మొత్తానికి అయితే మొత్తం ప్రాపర్గా అయిపోయింది. స్నానం చేయడం చూసారు కదా, చాలా బాగా చేసామన్నమాట స్నానం అయితే. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయిపోతున్నాం. అసలుకి మీరే చూడండి, మళ్ళీ ఫోన్ అయితే మారింది. నా ఛార్జింగ్ అయిపోయింది. నా ఛార్జింగ్ అయిపోవడం వల్ల వేరే ఫోన్లో తీస్తున్నా. బా గైస్ వర్తబుల్ అంటే వర్తబుల్, మీరు అస్సలకి మర్చిపోరు అనమాట ఇలాంటి వాటర్ ఫాల్ని. గండా తేమొస్తుంది ఇంకా దీని పక్కన, అది మన లోకల్లో ఉంది కాబట్టి ఓకే. ఇది మన దగ్గర లోకల్లో లేదు కదా, కాబట్టి ఎవరికి తెలియదు. చాలా బాగుంది. అబ్బా నేను కెమెరా దుక్కు చూడట్లేదు ఏమనుకోవద్దు. మొత్తం ట్రెక్కింగ్ ఇదంతా. మళ్ళీ అబ్బా గాయస్ మొత్తం వ్యూ మీకు చూపిస్తాను చూడండి ఒక్కసారి. మీకు చాలా ఉన్నాయి, నేను మొత్తం కూడా మీరు చూడండి వీడియో మొత్తాన్ని, అస్సలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా గాయస్, చూసారా మొత్తం బా మొత్తం కొండ ఇదంతా. ఆ పైకి వెళ్తే మహేంద్రమ్మ పైన మొత్తం. ఇప్పుడు కూడా మామిడికాయలు కాసి ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఉన్న చెట్లకి. 3 monthsకి ఒకసారి పోస్తాయంట. మా వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ఇంకెక్కడికి వెళ్తారో నాకు అంత ఐడియా లేదు. ఇది మాత్రం చాలా వర్తబుల్ అనమాట. చాలా ఇలాంటి వ్యూస్ పాయింట్స్ అనేవి నేను ఎప్పుడు చూపిస్తుంటాను గాయస్. ప్లీజ్ చిన్న సపోర్ట్ చేస్తే చాలు, మీరు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఓకే సాయంత్రం అయితే తెలుగు ఉంది మొత్తం. ఇప్పుడు సాయంత్రం 3:15 అవుతుంది అనమాట. ఇక్కడ చూసారు కింద ఇందాక తెల్లవారు వచ్చినప్పుడు కూడా చూపించాను, ఇప్పుడు చూపిస్తున్నాను. సౌండ్ వినిపిస్తుంటుంది, చాలా వాటర్ అనమాట. కానీ చాలా బాగుంది, నీకు వండుకొని తినడానికైనా దేనికైనా చాలా బాగుంది. బేసికల్గా అన్ని చెరువుల్లోన రాళ్ళు ఏంటంటే మొత్తం అన్ని చెరువుల్లో రాళ్ళు అయితే మొత్తం కలిపేసి సూదుగా ఉంటాయి అనమాట, గుచ్చేయడం అలాగే జరుగుతాయి. ఇక్కడ ఒక్క రాయి కూడా అలా లేదు, అన్ని రౌండ్ రాళ్ళే ఉన్నాయి అనమాట. రౌండ్ ఉన్నాయి రాళ్ళు మొత్తం. ఈ నీరు మొత్తం కూడా మహేంద్రం నుంచి వస్తుంది అనమాట, మహేంద్రం నుంచి ఓన్లీ.
వాటర్ మాత్రం చాలా బాగుంది. మీరు ఒకవేళ నీరు తాగకపోయినా ప్రాబ్లం లేదు, ఈ నీరే తాగొచ్చు అనమాట. అంతా బాగున్నాయి వాటర్ అయితే, మీకేం ప్రాబ్లం లేదు అసలుకి. ఈ వాటర్ తోటి వంటకైనా తాగడానికైనా అన్నిటి కూడా యూజ్ అవుతాయి. వాటర్ కంటిన్యూ ఫ్లో అవుతూనే ఉంది. ఇంకా నేను పైన వీడియో తీయలేదు, పైకి వెళ్ళాం కానీ వీడియో తీయలేదు, ఎందుకంటే ఛార్జింగ్ అయిపోయింది. ఈ వాటర్ ప్రూఫ్ ఫోన్స్ కాదు, మేము డైరెక్ట్ నీటి నుంచే పైకి వెళ్ళామన్నమాట. అందుకే మరి వీడియో తీయలేకపోయాను. ఏం చేస్తాం మరి. కానీ గైస్ ఒకసారి రండి పైకి, నేను రూట్ మ్యాప్ అనేది మీకు క్లారిటీగా చూపిస్తాను. అలా మీకు చెప్పాను కూడా అన్న, ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేసి. ఓకేనా, సరే ఖాళీ ఉంటే గండాది కాకుండా ఇంకేదైనా ప్లేస్ విజిట్ చేద్దామంటే ఇది బెస్ట్ ప్లేస్ ఆఫ్ ఇది కూడా చాలా బెస్ట్ ప్లేస్ అనమాట విజిట్ చేయడానికి. మొత్తం వాతావరణం చూస్తే అసలుకి మైండ్ బ్లోయింగ్ ఉంటుంది మొత్తం మీకు. ఇక్కడ ఎవరిని అడిగినంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హెల్ప్ కూడా చేస్తున్నారు గైస్ మొత్తం. ఓకేనా, మొత్తం చాలా మంది హెల్ప్ చేస్తున్నారు అనమాట. ప్రాబ్లం అయితే లేదు, మీకు ఎవరు ఏం చేస్తారు ఏం లేదనేసి ఏం ప్రాబ్లం లేదు. మొన్న ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మొన్న మన కాశీబొగ్గులోన ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, అంటే గుడిలోన చనిపోయారు చాలామంది. దాంట్లో ఒక అమ్మాయి కూడా ఇక్కడ ఈ ఊరికి అమ్మాయికి సంబంధించిన అమ్మాయి ఉందన్నమాట. ఈ ఊరికి సంబంధించిన అమ్మాయి. ఇదంతా ఒడిస్సా టైప్ వస్తుంది. ఇక్కడ చెప్తే నమ్మరు, చిన్న చిన్న ఎక్కడెక్కడెక్కడ చిన్న చిన్న ఇల్లు ఉన్నాయి. ఆ ఇల్లు గురించి కూడా ఎంత పెద్ద బ్రిడ్జిలు కట్టారు తెలుసు ఇక్కడ. అంత బాగుందనమాట. వీళ్ళు పంట మొత్తం అన్నీ వేసుకోవడానికి, పంట వేసుకోవడానికి ఇదంతా వీళ్ళ ప్లేస్ అనమాట. ఎదురు పంట, మిగతా అదర్వన్నీ కూడా ఇక్కడ పంట వేస్తారు. చూడండి ఆవులు, క్లైమేట్. ఇలాంటి క్లైమేట్ ఎక్కడంటే దొరుకుతుంది మీకు సిటీస్లో తిరిగినా? చెప్పండి. ఎంజాయ్ చెయ్యాలి, ఎంజాయ్ అంటే చెయ్యాలి. మరి ఏం చేస్తాం, కంటిన్యూ ఒకే దగ్గర ఉండలేం కదా. ఇలాంటి ప్లేసెస్ మస్ట్ విజిట్ చేస్తాం గైస్. ఫాలో, లైక్ మాత్రం మర్చిపోవద్దు. ఒక్క లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. నచ్చింది అనుకోండి, వేరే వాళ్ళని షేర్ చేయండి. ఓకేనా. ఇక్కడ ఒక 2 ఇళ్ళు ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఒక 2 ఇళ్ళు ఉన్నాయి అనమాట. అంతే చూడండి. బ్యాక్ సైడ్ మొత్తం ఇక్కడ ఎదురుతోటి మొత్తం కట్టేస్తున్నారు. బ్యాక్ సైడ్ చూసారు కదా, ఎదురుతోటి మొత్తం క్లియర్గా చాలా మంచిగా కడతారు అనమాట. ఇక్కడ మొత్తం ఇదంతా పంటే. చలో బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. వేరే పంట మీకు, అదంతా కూడా పంట వేరేది. అదేం పంట మనకు అంత ఐడియా లేదు. ఏదో జొన్న ఏదో సంథింగ్, మనకు అంత ఐడియా లేదు. రోడ్డు చూసారా, మామూలు లేదు రోడ్డు. వాడు చెప్పులు వేసుకోలేదు, నేను చెప్పులు వేసుకోలేదు. వాడు చూసేమో అక్కడ ఉండిపోయాను అనమాట, కిందన బండ్లు ఉండే దగ్గర. అబ్బా చూడండి, మార్నింగ్ మీకు చూపించాను కదా ఆ ప్లేస్. ఇటు మొత్తం ఇలాగా, ఇటు మొత్తం చూసారు, ఎంత బాగుంది అసలు. ఇలాంటిది ఎక్కడైనా చూసుంటారా మీరు? ఇంత మంచిది. మీరు ఇక్కడ ఏ వస్తువు పడిపోయినా మీకు క్లియర్ కనబడుతుంది. పోయిందని భయం లేదు, మీకు అస్సలకి ఏం భయం లేదు. అసలుకి ఇక్కడ ఏది పడిపోయినా కళ్ళలో క్లియర్గా కనబడుతుంది అంతే. చూసారు ఎంత బాగుంది ఇదంతా. చూడండి అంత బాగుంది. సూపర్ గైస్. అసలుకి గైస్ వస్తాను చివరికి అయితే బొల్లు దగ్గరికి. ఇప్పుడు బయలుదేరి అయితే రిటర్న్ కాయించేస్తాం. ఇంకెక్కడిగా మా వాళ్ళు ప్లాన్ చేశారు, అయిపోయింది మొత్తం కాయించడమే, ఇంకెక్కలేదు. కానీ మరి త్రిబుల్ బండి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం గైస్. రిటర్న్ వెళ్ళిపోతుంటే మొత్తం ఇక్కడ అంతా కూడా మంచి రోడ్లు మొత్తం అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. చూడండి మీరు, మొత్తం జేసీబీ తోటి క్లీన్ చేసి మొత్తం ప్రిపేర్ చేస్తున్నారు. రోడ్లని చాలా మంచి చేస్తున్నారు అన్నమాట ఇక్కడైతే. ఎక్కడా బాబు ఎక్కువ గైస్. ఇక్కడికి మళ్ళీ చైన్ అయితే జారిపోయింది. మార్నింగ్ ఎవరు వచ్చారో సేమ్ మళ్ళీ అతనే వచ్చారనమాట ఇక్కడికి మనకి పంచర్ వేయడానికి. వీళ్ళు షాప్ ఇక్కడేనమాట. మా వాడు డైరెక్ట్ వచ్చి ఈతన్నే పట్టుకుని వస్తారు అక్కడికి. మామూలుగా అయితే చైన్ పలాస్ వెళ్ళడానికి అయితే ఓకే, అక్కడైతే చూసుకోవాలి ఇంకెలా జరుగుతుంది ఏంటి అనేసి. మా వాళ్ళు ఎట్ చేస్తారో తెలియదు.